కాకినాడ జిల్లా పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఉప ముఖ్యమంత్రికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అనేక ప్రదర్శనలను పవన్ కళ్యాణ్ తిలకించి అభినందనలు తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులకు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. మహోత్సవ సభలో మంత్రి నారాయణ ప్రసంగిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఒకేసారి 185 కోట్లతో శంకుస్థాపనలు, 26 కోట్లతో ప్రారంభోత్సవాలు జరగడం సంతోషంగా ఉందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క పిఠాపురం డెవలప్మెంట్కి 185 కోట్లతో ఫౌండేషన్ వేయటం, 26 కోట్ల ఇనాగరేషన్స్ అంటే పనులు పూర్తి చేసి ఇనాగరేషన్ చేయడం ఈరోజు జరిగింది. అటు రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అనేక పనులను ఈ విధంగా ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ నా చేతుల మీద యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఎలా పరిపాలన చేసిందో, అరాచక పరిపాలన. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ఏర్పాటులో భాగస్వామ్యమై ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎవరిని అరెస్ట్ చేస్తారా, ఎవరిని జైల్లో పెడతారా, ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతారా, అదే ఉంది. ఈరోజు ఎక్కడ లేదు. ఈ రాష్ట్రం అంతా ప్రజలు చాలా ప్రశాంతంగా ఎవరి పనులు చేసుకుంటున్నారు, ఎవరి వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎవరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రం యొక్క సహాయంతో ప్రైమ్ మినిస్టర్ గారితో ఎప్పటికప్పుడు సంప్రదించి ఈ రాష్ట్రంలో అటు సంక్షేమాలు, అభివృద్ధి ఈ రెండింటినీ సమానంగా చూస్తూ 2 కళ్ళుగా భావిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పిందో 100కి 100 తప్పకుండా పెన్షన్స్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు, రైతు సోదరులకు ఇస్తానన్న 20,000 కావచ్చు, తూచా తప్పకుండా చేశారు. గత ప్రభుత్వానికి పరిపాలన చేయటం రాదు. అదేవిధంగా నా శాఖలో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 కింద 8,500 కోట్లు శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్ ఇవ్వక అది కూడా పోయింది. స్వచ్ఛ భారత్ కింద 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇస్తే 250 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే 150 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింటే అది పోయింది. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎలా నడుపుతుందో తెలియదు. ఇవన్నీ చిన్న ఉదాహరణలు. మా శాఖలోనే కాదు, అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి. అయితే ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం రావటం, అటు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతిను, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదించి గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ సర్దిద్ది ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో 100కి 100 అటు సంక్షేమం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోతామని నా శాఖకు సంబంధించి, మున్సిపల్ శాఖకు సంబంధించి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న 2 మున్సిపాలిటీస్కి నా వంతు నేను చేయాల్సిన పూర్తి సహకారాలు చేస్తానని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా పిఠాపురం ప్రజలకి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.